మన తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో మూవీస్ వస్తాయి ఒక ఇయర్‌కి. ఆ ఇయర్‌కి వచ్చే అన్ని మూవీస్ కలిపి 'ప్రభాస్' గారు ఒక్క మూవీ, 2 మూవీస్ వచ్చే బడ్జెట్ సరిపోయిద్ది. ఎందుకు 'ప్రభాస్' గారి మూవీస్‌కి అంత మరీ బడ్జెట్ పెడుతున్నారు అని ఎక్కడి నుంచో డౌట్ ఉండేది. అంటే ఒక్క 'ప్రభాస్' గారి రెమ్యునరేషన్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే మూవీ రిమైనింగ్ కూడా ఇంకా ఎక్కువ ఉంటది. ఎందుకు ఈ రేంజ్‌లో పెడుతున్నారు? అసలు 'ప్రభాస్' గారి దగ్గరికి ఎందుకు ఇలాంటి స్క్రిప్ట్స్ ఎళ్తున్నాయని నాకు ఫస్ట్ నుంచి డౌట్ ఉండేది. ఆ డౌట్స్ అన్నీ ఇప్పుడు మన మారుతి గారు చెక్ పెట్టేశారు. ఇంతకు మ్యాటర్ ఏంటంటే మారుతి గారు రీసెంట్ టైమ్స్‌లో 'రాజాసాబ్' ఇంటర్వ్యూస్‌లో కొన్ని చెప్పేశారు. ఆ చెప్పడం వల్ల నాకు ఒక కన్ఫర్మేషన్ వచ్చేసింది. అంటే 'ప్రభాస్' గారి మూవీస్ ఎందుకు ఈ రేంజ్ బడ్జెట్ అవుతున్నాయి? 'ప్రభాస్' గారు ఎందుకు ప్రతిదీ ఔట్ ఆఫ్ ది వరల్డ్ ఎళ్ళిపోతున్నారు? అనే ఎన్నో డౌట్స్‌కి ఆ వీడియోస్, ఆ ఇంటర్వ్యూస్ అనేవి చాలా క్లియర్‌గా నాకైతే ఆన్సర్ వచ్చేసాయి. ఇంక లేట్ చేయకుండా మీకు కూడా అలాంటి డౌట్స్ ఉంటే ఈ వీడియోలో క్లియర్ చేసేసుకుందాం. కేవలం నాకు 3 యాస్పెక్ట్స్ అనిపిస్తున్నాయి 'ప్రభాస్' గారికి ఈ రేంజ్ బడ్జెట్ పెట్టడం. ఫస్ట్ వచ్చేసరికి 'ప్రభాస్' గారి రెమ్యునరేషను, 'ప్రభాస్' గారి స్కేలు, ఆ ఇమేజ్‌ని మైండ్‌లో పెట్టుకుంటారు. మన మారుతి గారు 'ప్రభాస్' గారి దగ్గరికెళ్ళినప్పుడు ఏదో చిన్న స్టోరీ అనుకున్నారంట. చిన్న స్టోరీ అనుకోని ఎళ్తే అతని ఇమేజ్‌కి తగ్గట్టు మూవీని మౌల్డ్ చేసుకునే టైంలో 'ప్రభాస్' గారు కొన్ని ఇన్‌పుట్స్ ఇవ్వటం వల్ల 'ప్రభాస్' గారి స్టామినాకి, 'ప్రభాస్' గారి రేంజ్‌కి ఈ మూవీ సరిపోవాలని చెప్పి మూవీలో ఎన్నో చేంజెస్ చేశారంట. ఆ చేంజెస్ చేసి 'ప్రభాస్' గారి రేంజ్‌కి, 'ప్రభాస్' గారి స్టార్డమ్‌కి సూట్ అయ్యేటట్టు ఈ మూవీని మౌల్డ్ చేసేసరికి ఈ రేంజ్ బడ్జెట్ అయిపోయింది అని మన మారుతి గారు ఆ ఇంటర్వ్యూలో చెప్పేశారు. నెంబర్ 2 పోస్ట్ ప్రొడక్షన్, ప్రీ ప్రొడక్షన్ వర్క్స్. 'ప్రభాస్' గారి మూవీ అంటే తను గ్రీన్ స్క్రీన్‌లో చేస్తాడు. ఇవన్నీ మనకు తెలిసిందే. డూబు ఇవన్నీ మనకు తెలిసిందే. కానీ ఇంకా ఎక్కువ బడ్జెట్స్ ఎక్కడవుతున్నాయంటే ఈ లార్జ్ స్కేలు లైఫ్‌ది మనం మూవీస్ తీస్తున్నాం కాబట్టి ఆ మూవీస్ పర్టిక్యులర్‌గా ప్రతి షాట్, ప్రతి సీన్ చాలా క్లియర్‌గా రావాలనుకుంటాం. అలా రోప్స్ ఇవన్నీ చూసుకునే టైంలో కొన్ని వందల వేల వర్కర్స్ అనేవాళ్ళు ఈ మూవీకి వర్క్ చేస్తారు. ఒక్కళ్ళు అటు ఇటు అయినా సరే మళ్ళీ మూవీ ఫస్ట్ నుంచి చేయాల్సి వస్తా ఉంటది. దానికి తోడు ఈ మనం చేసే ప్రతి పని పర్టిక్యులర్‌గా చేయాలి కాబట్టి రోజుకి 1, 2 షాట్‌ల కన్నా ఎక్కువ తీసుకోలేము. ఆ షార్ట్స్ తీసుకునే టైంలోనే ఈ రేంజ్ బడ్జెట్ అయిపోతా ఉంటది. మళ్ళీ 'ప్రభాస్' గారి డేట్స్ వల్ల మూవీ కొంచెం అటు ఇటు లాంగ్ అంటే వర్కింగ్ డేస్ ఎక్కువైపోతా ఉంటున్నాయి అని మన మారుతి గారు ఈ రెండో పాయింట్ కూడా రైజ్ చేశారు. మూడో పాయింట్ వచ్చేసరికి 'ప్రభాస్' గారి ఇమేజ్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇంకా మూవీని వాళ్ళు ప్రమోట్ చేయాలనుకునే విధానం, ఈ బడ్జెట్ సరిపోదు. ఇంకా మనం కొత్త వరల్డ్ క్రియేట్ చేయాలి. 'ప్రభాస్' గారంటే ఈ 'బాహుబలి' తర్వాత తను ఈ వరల్డ్‌కి ఇంక సెట్ అవ్వలేరు. ఇంకా ఔట్ ఆఫ్ ది వరల్డ్ ఎళ్ళిపోతున్నారు 'ప్రభాస్' గారు. మనం ఆ రేంజ్‌లోనే మూవీని ఇన్‌పుట్ అనేది ఇవ్వాలి అనేవాళ్ళు మైండ్‌లో ఫిక్స్ అయిపోయి 'ప్రభాస్' గారితో మూవీ తీయాలంటే వాళ్ళు ఒక వరల్డ్ క్రియేట్ చేస్తున్నారంట కొత్త వరల్డ్. ఆ కొత్త వరల్డ్ క్రియేట్ చేసేటప్పుడు వాళ్ళు బ్లూ ప్రింట్, ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ ఈ వర్క్స్ అన్నీ చేసుకునేటప్పుడు అక్కడే కొన్ని వందల కోట్లు బిజినెస్ అయిపోతుందంట. ఈ వర్కింగ్ డేస్‌కి కొన్ని వందల కోట్లు అయిపోతే ఈ న్యూ వరల్డ్ అనేది క్రియేట్ చేసేటప్పుడు 'ప్రభాస్' గారికి దానికి ఇంకా ఎక్కువైపోవటం వల్ల మూవీ అనేది 'ప్రభాస్' గారి మూవీస్ అనేవి ఈ రేంజ్‌లో ఇంత మరీ హెవీగా బడ్జెట్ అయిపోతుందని నాకు ప్రెజెంట్ మారుతి గారి ఇంటర్వ్యూ చూస్తే అనిపించేసింది. కేవలం 'ప్రభాస్' గారి వల్లే ఈ రేంజ్ బడ్జెట్స్ అవుతున్నాయి తన మూవీకని నాకు ఒక క్లారిటీ వచ్చేసింది. 'ప్రభాస్' గారి దగ్గరికి ఒక చిన్న స్టోరీ ఎళ్ళినా సరే తన ఇమేజ్‌ని మైండ్‌లో పెట్టుకొని మూవీ ఇంకా లార్జ్ స్కేల్‌లోకి తీసుకెళ్ళిపోతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారో కూడా మీరే కింద కామెంట్ చేసేయండి. ఇంతవరకు చూసారంటే వీడియో నచ్చే ఉంటుంది కదా! ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానెల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.